నొప్పులు తట్టుకోలేకపోతామని కేవలం సిజేరియన్ మాత్రమే చేయించుకోవాలి అనే అభిప్రాయం తప్పు. అలాగని నార్మల్ మాత్రమే కావాలి అనే గర్భిణీలలో వారి వారి ఆరోగ్య కండిషన్ మేరకు సిజేరియన్ తప్పనిసరి అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి అప్పటికప్పుడు సిజేరియన్ చేయాల్సి రావచ్చు. అంటే డ్యూ డేట్ సమయానికి లేబర్ మొదలైనప్పటికీ అది సరిగ్గా ప్రోగ్రెస్ కాకపోతే సి సెక్షన్ చేయాల్సి రావచ్చు. సర్విక్స్ శిశువు బయటకొచ్చేందుకు విచ్చుకోకపోతే, లేదంటే తల్లి లేబర్లో భాగంగా బేబీని పుష్ చేసేందుకు ఎక్కువ వ్యవధి తీసుకుంటున్నా కూడా సి సెక్షన్ చేయాల్సి రావచ్చు. ఫస్ట్ స్టేజ్ అంటే కరెక్ట్గా పెయిన్స్ వచ్చిన దగ్గర నుంచి ఆ సర్విక్స్ అనేది 10 సెంటీమీటర్స్ ఫుల్ డైలేట్ అయ్యే వరకు ఫస్ట్ స్టేజ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. అలాగే ఫుల్ డైలేట్ అయినాక బేబీ బయటకు వచ్చేసేయాలి, దాన్ని మనం సెకండ్ స్టేజ్ కింద తీసుకుంటాం. ఈ ఫస్ట్ స్టేజ్లో కూడా కొద్దిగా కాంట్రాక్షన్స్ వస్తూ 3 to 4 సెంటీమీటర్స్ వరకు వచ్చేదాన్ని లేటెంట్ ఫేస్ అంటాం. ఈ లేటెంట్ ఫేస్ అనేది జనరల్గా 8 అవర్స్ కంటే ఎక్సీడ్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే యూట్రస్ గర్భసంచి బాగా కాంట్రాక్ట్ అవుతుంది. 3 to 4 సెంటీమీటర్స్ వచ్చే వరకు జనరల్గా 8 అవర్స్ అవుతుంది. అలాగే యాక్టివ్ ఫేస్ అంటే ఈ 4 సెంటీమీటర్స్ నుంచి ఈ సర్విక్స్ ఎలా డైలేట్ అవుతుంది. జనరల్గా 1.5 to 2 సెంటీమీటర్స్ మనం పర్ అవర్ డైలటేషన్ చూసుకున్నా, లేకపోతే ఒక 2 గంటలు మనం పేషెంట్ని అబ్జర్వ్ చేస్తున్నాం, ఈ 2 గంటల్లో కూడా గర్భసంచి బాగా కాంట్రాక్షన్స్ వస్తున్నాయి, కానీ లోపల డైలటేషన్ లేదు అన్నా కూడా ఇది కూడా సంథింగ్ అబ్నార్మల్. ఇలాంటి టైంలో మనం అలర్ట్ అవ్వాలి. అంతే తప్ప ఈ ఫిక్స్డ్ టైంలోనే మనం డెలివరీ చేయాలని కాదు, అది డైలటేషన్ బట్టి యూట్రైన్ కాంట్రాక్షన్స్ బట్టి మేము డిసైడ్ చేస్తూ ఉంటాం. అలాగే సెకండ్ స్టేజ్ అంటే ఫుల్ డైలెట్ అయిపోయింది, బేబీ బయటకు రావాలి. సో గర్భసంచి మంచిగా కాంట్రాక్ట్ అయ్యి చక్కటి కాంట్రాక్షన్స్ వస్తున్నాయి అని అంటే ఫుల్ డైలటేషన్ తర్వాత జనరల్గా మల్టీస్ అంటే ఇదివరకు ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళకి 1/2 hour to 1 hourలో డెలివరీ అయిపోతుంది. అదే ప్రైమీ అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకి మాక్సిమం 1 to 2 అవర్స్లో డెలివరీ అయిపోవాలి. ఫీటల్ డిస్ట్రెస్ అనే కండిషన్లో కూడా సి సెక్షన్ చేయాల్సి రావచ్చు. గర్భస్థ శిశువు కండిషన్ ని దృష్టిలో ఉంచుకుని ఈ కండిషన్లో సిజేరియన్ చేయాల్సి ఉంటుంది. లేబర్ జరిగే సమయంలో అయ్యే కాంప్లికేషన్ ఇది. ఈ సమయంలో బేబీకి సరైన మోతాదులో ప్రాణవాయువు అందకపోవడం ఇందుకు కారణం. ఇక గడువు ముగిసిన తర్వాత కూడా డెలివరీ కాకపోయిన వారిలో కూడా సి సెక్షన్ అవసరం ఉండొచ్చు. గర్భాశయము ఎలా పనిచేస్తుంది నొప్పులు మొదలైనప్పుడు అన్నది ఎవరు చెప్పలేరు. పవర్స్, ప్యాసింజర్, ప్యాసేజ్ అని 3గా విభజిస్తాం అన్నమాట. ప్యాసింజర్ అన్నదేమో ఇక్కడ బిడ్డ, ప్యాసేజ్ అన్నది తల్లి గర్భాశయం నుంచి యోని ద్వారా వచ్చే రే అన్నమాట. కానీ పవర్స్ అన్నది యూట్రస్ ఎలా పనిచేస్తుందో ఎవరికి తెలుసు చెప్పండి, ఆ టైంలోనే అవుతుంది. మంచి నొప్పులు వచ్చాయనుకోండి, ముఖద్వారం తీర్చుకోవచ్చు, ఈజీగా డెలివరీ అయిపోద్ది. కానీ కొన్నిసార్లు కాదు, ఎంతసేపు అయినా కూడా అది తెరుచుకోదు. అలాంటప్పుడు ఇన్కోఆర్డినేట్ యూట్రైన్ ఎక్షన్ అని ఎమర్జెన్సీగా సిజేరియన్ చేయవలసి రావచ్చు. ఎందుకంటే ప్రతిసారి ఆ గర్భాశయం కంట్రాక్ట్ అవుతున్నప్పుడు, ముడిచిపోతున్నప్పుడు బిడ్డకి రక్తపు ప్రసరణ తగ్గిపోతుంది అనమాట. ఇలాంటప్పుడు ఇన్కోఆర్డినేట్ యూట్రైన్ యాక్షన్ అని లేబర్ పెయిన్స్ వచ్చినా కూడా ఎమర్జెన్సీగా సిజేరియన్ చేయవలసిన అవసరం కూడా ఉంటుంది. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో హెల్తీ ప్రెగ్నెన్సీ టిప్ మీకోసం. ఫస్ట్ టైం సిజేరియన్ అప్పుడు రెండోసారి కూడా సిజేరియనా అన్న డౌట్, లేదా ఎప్పుడు సిజేరియన్ అయినా రెండోసారి కూడా అన్న డౌట్ చాలా మంది పబ్లిక్ లో ఉంటుంటుంది. జనరల్ గా ఈ రెండోసారి సిజేరియన్ ఎందుకు అడ్వైజ్ చేస్తామంటే బికాస్ ఆఫ్ ది ఫియర్ ఆఫ్ రప్చర్ ఆఫ్ యూట్రస్. అంటే మనం ఏదైతే కోత పెట్టామో యూట్రస్ పైన, ఆ కోత గర్భసంచి కాంట్రాక్ట్ అవుతున్నప్పుడు ఓపెన్ అయిపోయి తల్లికి బిడ్డకి చాలా ప్రమాదకరంగా తయారవచ్చు. సో ఈ ఒక్క భయంతో జనరల్ గా సిజేరియన్ సెక్షన్ రెండోసారి కూడా అంటూ ఉంటాం. సో అది ఎవరికి విచ్చులుతుంది, ఎవరికి నార్మల్ గా విచ్చకుండా ఉంటది అనేది ప్రెడిక్ట్ చేయడం అనేది కొద్దిగా కష్టమైన పని. కాబట్టి ఫస్ట్ సిజేరియన్ అప్పుడు రెండోసారి కూడా సిజేరియన్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో సి సెక్షన్ ఆపరేషన్ గర్భిణీలలో ఎప్పుడు అత్యవసరం అవుతుందో చూసాం. ఈ రోజు చూసిన అంశాల రీక్యాప్ మీకోసం. సిజేరియన్ లేదా సి సెక్షన్ అంటే ఆపరేషన్ చేసి బేబీని డెలివర్ చేయడం. 9 నెలలు పూర్తిగా నిండిన తరువాత సహజంగా వెజైనల్ బర్త్ ద్వారా శిశువు జన్మించడం కుదరని పక్షంలో సిజేరియన్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఇందుకు కారణాలు కేవలం గర్భిణీ మీదనే కాదు, గర్భస్థ శిశువు మీద కూడా ఆధారపడి ఉంటాయి. గర్భిణీలో కొన్ని కారణాలు రికరెంట్ అయితే మరికొన్ని నాన్ రికరెంట్ కావచ్చు. రికరెంట్ కారణాల్లో ప్రధానమైనది పెల్విస్ నిర్మాణంలో ఇబ్బందులు, అలాగే శిశువు బయటకొచ్చే మార్గం సరిగ్గా లేకపోవడం. వీటి వల్ల అసలు నార్మల్ అయ్యే అవకాశం లేనేలేదు కదా. ఇక నాన్ రికరెంట్ కండిషన్స్ లో
జెస్టేషన్ సమయంలో వచ్చే అనారోగ్య కారణాలు, ఉదాహరణకి అధిక రక్తపోటు, డయాబెటీస్, మాయ విడిపోవడం, ఇన్ఫెక్షన్స్ మొదలైనవి. ఇవన్నీ కూడా మొదటి ప్రెగ్నెన్సీలో లేకపోయినా రెండవసారి రావచ్చు. మరి సహజంగానే ఇలాంటి కండిషన్స్ లో సి సెక్షన్ చేయాల్సిందిగా సూచిస్తారు వైద్యులు. వీటితో పాటు యుటెరస్ రప్చర్, అలాగే బొడ్డుతాడు జారి పడిపోవడం లాంటి కండిషన్స్ లో కూడా ఎమర్జెన్సీగా సి సెక్షన్ అవసరం పడవచ్చు. ఈ కండిషన్స్ అరుదైనా కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి కండిషన్ ని అత్యంత త్వరగా గుర్తించడం, బేబీని డెలివర్ చేయడం వల్ల మరిన్ని కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇక నొప్పులు మొదలైనా కూడా బేబీ తల పెద్దగా ఉండడం వల్ల బయటకు రాలేకపోతుంటే, అలాగే చాలా ఎక్కువ వ్యవధి పాటు నొప్పులు పడుతూ ఉన్నా కూడా బేబీ బయటకొచ్చే సూచన లేకపోతే కూడా సి సెక్షన్ చేయాల్సి రావచ్చు. గర్భిణి అలాగే గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సి సెక్షన్ అవసరం పడవచ్చు.